యొక్క వివరణ ఈరోజు మనం వినడానికి సిద్ధపడదాం. ఇంతవరకు లేవి కాండంలో 4 అధ్యాయాలు మనం చూడగలిగాం. మొదటి అధ్యాయము దహన బలి గురించి, 2వ అధ్యాయము నైవేద్య బలి, 3వ అధ్యాయము మనకి సమాధాన బలి, అలాగే 4వ అధ్యాయము పాప పరిహారార్థ బలి. ఈ లేవి కాండము యాజకుల కోసం ఇవ్వబడిన పుస్తకం. పాత నిబంధన కాలంలో యాజకుడు ఎలా పరిచయం చేయాలి, ఎలా సేవ చేయాలి అనడానికి ముందుగా ఈ మొదటి 5 అధ్యాయాలలో 5 రకాల బలుల గురించి దేవుడు తెలియజేశాడు. అందులో 4 రకాల బలులు మనం విన్నాం. ఈరోజు 5వ రకమైన బలి. ఆ బలి పేరు అపరాధ పరిహారార్థ బలి. లేవి కాండం 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి ఎలాంటిదో మనం ఈరోజు వినడానికి సిద్ధపడతాం. వాస్తవానికి 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి ఉంది. పాప పరిహారార్థ బలి 4వ అధ్యాయంలో ఏం చెప్పబడింది అంటే, పొరపాటున పాపం చేస్తే ఆ వ్యక్తి అర్పించే బలి పేరు పాప పరిహారార్థ బలి. కనుక పొరపాటున పాపం చేసే వ్యక్తి అర్పించేది పాప పరిహారార్థ బలి. అంటే అది పాపం అని తెలిసిన కొన్ని సందర్భాల్లో పొరపాటు జరుగుతూ ఉంటుంది. కనుక పొరపాటున పాపం చేస్తే అర్పించే బలి పాప పరిహారార్థ బలి అయితే, ఇప్పుడు అపరాధ పరిహారార్థ బలి ఏంటంటే తెలియక చేసిన పాపములకు క్షమాపణ. అంటే అది పాపమని తెలియదు, అది పాపమని తెలియదు, కానీ అది పాపమే. కనుక కొన్నిసార్లు పాపము తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. తెలిసి చేసిన పాపమే, తెలియక చేసిన పాపమే. కనుక తెలియక చేసిన పాపాలకు ఎలా క్షమించాలి, తెలియక చేసినటువంటి వాళ్ళు క్షమించబడాలనే ఉద్దేశంతో దేవుడు ఈ 5వ రకమైన బలి అపరాధ పరిహారార్థ బలిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇందులో ఈ అపరాధ పరిహారార్థ బలిలో 3 భాగాలుగా, అంటే పాపము, ప్రాయశ్చిత్తము, దేవుని న్యాయం. చూడండి, పాపము, ప్రాయశ్చిత్తము, దేవుని న్యాయం. అంటే చేసిన పాపం తెలియక చేశాడు, తెలియక చేసిన ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండాలి. ప్రాయశ్చిత్తము ఎలా తీర్చాడు దేవుడు అంటే, దేవుడు తన న్యాయాన్ని కనపరిచాడు. దేవుడు న్యాయం చేసి మనందరి జీవితాల్లో తెలియక చేశారు కనుక వీళ్ళు క్షమించబడాలనే ఉద్దేశంతో ఆ రోజు యాజకులు కూడా దేవుడు ఈ అపరాధ పరిహారార్థ బలిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ 5వ అధ్యాయం 3 భాగాలుగా మనం అక్కడ రాసుకున్నాం. మొదటి భాగంలో 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు రాసుకున్నాం. ఇందులో తెలియకుండా చేసిన పాపములు, వాటి పరిణామాలు. అంటే ఏ పాపాలు అయితే చేస్తారో అవి తెలియక చేసిన పాపాలు కనుక వాటి పరిణామాలు ఎలా, వాటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్తాడు. 2వ భాగం 5వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలలో పాపము ఒప్పుకోలు మరియు ప్రాయశ్చిత్తం. ఈ చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే మనకొచ్చే ప్రాయశ్చిత్తము, మన జీవితంలో కలిగేది ఏంటో ఇక్కడ చెప్తారు. 3వదిగా 5వ అధ్యాయం 14 నుండి 19 వచనాలలో పరిశుద్ధ వస్తువుల విషయాలలో చేసిన పాపాలు మరియు పరిహారం. అంటే ఏదైతే మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ వస్తువులు, దేవునికి ఏవైతే కేటాయించుకుంటామో, దేవునికి ఏవైతే వాడుతాం అనుకుంటామో ఆ వస్తువుల విషయంలో చేసే పాపాలు మరియు పరిహారం. కాబట్టి ఈ రోజున లేవి కాండము 5వ అధ్యాయం యొక్క చరిత్ర ఒకసారి మనందరం కూడా వినడానికి సిద్ధపడదాం. ప్రారంభంలో 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. మొదటి 4 వచనాలు చూడండి. ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. 5వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి సాక్షిగా ఉన్నాడు కానీ మౌనంగా ఉన్నాడు. అంటే ఏదైనా ఒక వ్యక్తి సాక్షిగా ఉన్నప్పుడు సాక్షిగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. కానీ చూశాడు, అక్కడ జరిగిన సంఘటన అంతా తెలిసిన ఒక వ్యక్తి నిలబెట్టినప్పుడు ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పకపోతే దేవుని దృష్టిలో అది ఏమవుతుందంటే పాపము అన్నాడు. అంటే నువ్వు సాక్షి అయితే నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కానీ సాక్షిగా ఉన్న నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు చెప్తేనే కదా తప్పేదో నిజమేదో అసత్యమేదో అబద్ధమేదో తెలిసేది. కానీ సాక్షిగా ఉన్నాడట, కానీ మౌనంగా ఉన్నాడట. చూసారా? అంటే తప్పు ఖచ్చితంగా ఎక్కడ జరిగినా ఆ తప్పును ఖండించే పరిస్థితి ఉండాలి.
మన కళ్ళెదురుగా కొంతమంది పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళు ఖండిస్తారు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అది మంచిది కాదు అని చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా మన మాట వినకపోతే మనం ఆ వ్యక్తిని విడిచిపెట్టాలి. అంతేగాని కళ్ళెదురుగా తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును ఆపే అవకాశము లేదా ఆపే బాధ్యత మన మీద ఉండాలి. ఇప్పుడు సాక్షిగా ఉన్న వ్యక్తి మౌనంగా ఉన్నాడు, చెప్పాల్సిన వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. మౌనంగా ఉంటే దేవుడు ఏమన్నాడు? దాన్ని పాపము అన్నాడు. 2-3 వచనాలు. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువైనా ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని, అపవిత్ర పశు కళేబరమే గాని, అపవిత్రమైన ప్రాకడి జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును అన్నాడు. ఇక్కడ రెండో భాగంలో 2-3 వచనాల్లో ఏముంటుందంటే అపవిత్రమైనది తాకకూడదు. ఏ యాజకుడైతే అపవిత్రమైనది అంటే అపవిత్రమైనది అంటే చచ్చిపోయినటువంటి ఒక జంతువు దేహమైన, చచ్చిపోయినటువంటి ఒక మనిషి దేహమైన, చచ్చిపోయినటువంటి ఒక పశువు దేహమైన ఏదైనా ముట్టుకుంటే ఆ యాజకుడు అపరాధి అవుతాడు. అయితే కావాలని చేయలేదు, తెలియక చేశాడు. అసలు ముట్టుకుంటే పాపమని తనకు తెలియక చేశాడు గనుక ఆ అపవిత్రమైనది తాకినప్పుడు పాపం చేశాడు గనుక, తెలియక చేసిన దానికి అపరాధ పరిహారార్థ బలి అనేది యాజకుడు అర్పించాలి. చూసారా? అందుకే ఏ చచ్చిపోయిన జంతువైనా మనిషినైనా ముట్టుకోకూడదు. ఇది పాత నిబంధనలో యాజకుడు, పాత నిబంధనలో ఉద్దేశం దేవుడు తను తాను అపవిత్రపరచుకోకుండా ఏ రకమైన బలి అర్పించాలి? అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలి. 4వ వచనం. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసిదమని పలుకు మాటల్లో మరి దేనినైనా యోచింపక చేసిదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును అన్నాడు. ఇక్కడ 3వది ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని సన్నిధిలో ఉంటాము. కొన్నిసార్లు మనం ఒప్పందాలు చేసుకుంటాం, దేవునికి మొక్కుబడులు చేసుకుంటాం. నేను ఇలా చేస్తాను లేదా ఎంత మొత్తాన్ని దేవుడికి ఇస్తాను, ఏదైతే మనం నోటితో నిర్ణయం చేసుకుంటామో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఒక్కసారి నోటి నుంచి, పెదవుల నుంచి మన నోటి మాట దేవునికి ఇలా చేస్తాను, దేవుని కోసం ఇలా ఉంటాను, లేదా దేవునికి ఇంత కానుకిస్తాను అని ఎవరైనా మనం అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చాలి అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ నెరవేర్చకపోతే అది పాపము అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో దీని గురించి మరికొన్ని వచనాలు చూద్దాం ఒకసారి. 23-21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కు కొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకును, అది నీకు పాపమగును అన్నాడు. అంటే దేవుడికి ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుకున్నది చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. ఒకవేళ నీ వల్ల కాకపోతే మనం నోటి వెంట ఆ మాట అనకూడదు, నీ పెదవుల వెంట ఆ మాట రాకూడదు. దేవా నేను ఇలా ఉంటాను, దేవా నేను ఇలా ఇస్తాను అని అనుకోకూడదు. మన సామర్థ్యాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన బలమును బట్టి నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉంటాను అని అనుకోవాలి తప్ప ఒక్కసారి నువ్వు నోటి వెంట అంటే అది ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదు అంటే అది పాపము. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటాడు? తెలియక అనేసానండి, నిజంగా ఆ టైంకి వచ్చేస్తుంది అనుకున్నాను, ఆ టైంకి నేను చేయగలను అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. అంటే తెలియక చేసావు కనుక దేవుడు దీనికి ఏ బలి అన్నారని? అపరాధ పరిహారార్థ బలి. అంటే తెలియక చేసావు కనుక ఈ బలి దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకు అంటే నువ్వు తెలియక చేసావు. ఇక మీదట ఎప్పుడూ కూడా ఏదైనా దేవునికి మొక్కుకుంటే ఆ మొక్కుబడిని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే చెల్లించగలగాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 5:4. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుని యందు ఆయనకి ఇష్టం లేదు. అంటే ఎవరైతే మొక్కుబడి చేసుకుని చెల్లించరో ఆ వ్యక్తి దేవుని దృష్టికి బుద్ధిహీనుడు అన్నాడు. బుద్ధిహీనుడి యందు ఆయనకి ఇష్టం లేదు.
5, నీవు మ్రొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకుని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండా ఉండుటమే మేలు. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము. చూసారా? అంటే ఒక వ్యక్తి మొక్కుకున్న తర్వాత అది చెల్లించడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. ఒకవేళ ఎవరైతే మొక్కుకొని ఆలస్యం చేస్తున్నాడో ఆ వ్యక్తి దేవుని దృష్టికి బుద్ధిహీనుడు అన్నాడు. తర్వాత నువ్వు మొక్కుకొని చెల్లించలేకపోతే అసలు మొక్కుకోకుండా ఉండడమే మేలు అన్నాడు. అంటే నా సామర్థ్యం అంత కాదు కనుక నువ్వు మొక్కుకోకుండా ఉంటే ఇవ్వు, ఉంటే చేస్తాను. ఎప్పుడైనా మన చేతుల్లో ఉంటేనే చేయగలగాలి తప్ప దేవుని దగ్గరికి వచ్చేసరికి మొక్కుబడి చేసుకుని చెల్లించకపోతే అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే అనాలోచిత నిర్ణయం. ఇక్కడ ప్రసంగి గ్రంథం 5:2 చూడండి. 5:2, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని కోసం మాట ఇస్తున్నాము కనుక ఆ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చేసావా నెరవేర్చు, లేదంటే ఆ మాట అనకుండా ఉండడమే మనకు మేలు. ఎందుకంటే శిక్ష నీ దేహం మీద పడుతుంది అన్నాడు. మన దేహం మీద శిక్ష పడేంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మన దేహం మీద శిక్ష రాకుండా ఉండాలి అంటే ఏ మొక్కుబడి అయితే చేసుకున్నావో ఆ మొక్కుబడిని చెల్లించు. అది ఈ మొదట 5వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ప్రాముఖ్యమైన విషయం కనుక సాక్షిగా ఉండి మౌనంగా ఉండద్దు. ఒకవేళ నువ్వు సాక్షి అయితే నిజం చెప్పు. సాక్షిగా ఉండి మౌనంగా ఉంటే పాపం అన్నాడు. అపవిత్రమైన దాన్ని ఏదైనా దేహాన్ని చచ్చిపోయిందని ముట్టుకుంటే పాపం అన్నాడు. అలాగే మొక్కుబడి ఏమైనా చేసుకుంటే నీ పెదవుల నుంచి ఏ మాట అయితే నువ్వు అంటున్నావో దేవుని కోసం అది ఖచ్చితంగా నెరవేర్చు, లేదంటే అది పాపము. అయితే తెలియక చేసేసాడు. ఈ 3 సందర్భాల్లో కూడా తెలియక చేశాడు. ఇప్పుడు తెలియక చేసిందంటే ఏం చేయమంటున్నాడు దేవుడు అంటే 2వ భాగంలో 5వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మనం చూడగలిగితే చూడండి. లేవీకాండం 5వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని అన్నాడు. అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకుని ఆ పాపము దేవుడు కనికరిస్తాడు. దేవుడు ఆ పాపాన్ని క్షమిస్తాడు. కనుక ఒక్కసారి మనందరము మన జీవితంలో ఏ పాపమైతే తెలియక చేశావో, ఇక్కడ యాజకుడు రాయబడిన పాపాలు చూసాము, కానీ మన జీవితంలో చాలా సందర్భాల్లో తెలియక చేసేసాను అంటాం. తెలియక ఏదైనా చేసినప్పుడు దేవుడు క్షమించాలంటే ఒకటే, ఆ తెలియక చేసిన దాన్ని ఏం చేయాలంటే నువ్వు ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. చూడండి, పాపాన్ని ఒప్పుకొనుట దేవుడి కనికరము పొందుకుంటాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనములో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. చూడండి ఎంత మంచి మాట. నువ్వు నిజంగా తెలియక చేసినప్పుడు ఆ పాపము క్షమించబడాలి అంటే, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఖచ్చితంగా పాపాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అందుకే దాచిపెడితే పాపం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా మన అతిక్రమములను మనం దాచిపెట్టుకోకుండా ఏం చేయమంటున్నాడు? ఒప్పుకోవాలి. ఆదామట పాపాన్ని దాచిపెట్టినట్టుగా మనం యోబు గ్రంథంలో ఒక మాట చదవగలం. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, ఆదాము ఏం చేశాడు? దోషాలని దాచిపెట్టుకున్నాడట. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, ఆదాము దాచిపెట్టుకున్నాడు. ఆదాము ఏమయ్యారు? ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. అంటే దేవునికి దూరం అయిపోయాడు. ఎవరైతే చేసిన దోషాలను దాచిపెట్టుకుంటాడో ఆ వ్యక్తి దేవునికి దూరం అవుతాడు. అదే చేసిన తప్పులు, చేసిన దోషాలు, చేసిన పాపాలు తెలియక చేశానని దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమించబడతాడు. ఒప్పుకుంటే దేవుడు కనికరాన్ని పొందుకుంటాడు. అదే అన్నాడు సామెతలు 28:13లో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఈరోజు
అపరాధ పరిహారార్థ బలి ఈ లేవీకాండం 5వ అధ్యాయంలో నా పాపాలు నేను ఎప్పుడు కూడా ఒప్పుకుంటేనే దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన కనికరాన్ని మనం పొందుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుని కనికరాన్ని పొందుకుంటావు. అయితే రెండు, అపరాధంగా ఒక నైవేద్యం చెల్లించాలి దేవుడికి. నైవేద్యం చెల్లించాలి. ఏంటి అపరాధ నైవేద్యం అంటే 3 భాగాలుగా చెప్పాడు ఇక్కడ, 3 సందర్భాలుగా. మొట్టమొదటిగా తప్పు చేసిన వ్యక్తి ఏం చేయాలంటే చెప్తాను చూడండి. తెలియక పాపం చేసిన వాడు ఏం చేయాలంటే ఒక ఆడ గొర్రె పిల్లని, ఆడ మేక పిల్లని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాలి. ఇది మొట్టమొదటిగా. ఒకవేళ ఆ సమాజంలో పేదవాళ్ళు ఉంటారు, ఎందుకంటే ధనికులే ఉండరు, పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పేదవాడైతే ఏం చేయగలడు? దేవుడికి అందరూ సమానమే కదండి. దేవుడు ధనికులైనా పేదవారైనా ఎవరైనా దేవునికి ఒకటే. గొప్పోడని పేదోడని మనుషులకు ఉంటుంది. గొప్పవాడొస్తే ఒకలాగా ఆదరిస్తారు, అదే పేదవాడొస్తే ఒకలాగా ఆదరిస్తారు. కానీ మనందరికీ దేవుడు ఎలా నేర్పిస్తున్నాడంటే ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే గొప్ప ధనిక భేద గొప్పవాళ్ళు అనే తేడా లేదు దేవుని దగ్గర. గొప్పోడైనా పేదోడైనా దేవునికి ఒకటే. దేవుడు క్షమాపణ చేసినప్పుడు, దేవుడు పొందుకున్నప్పుడు ఒకే విధంగా దేవుడు చూస్తాడు. ఇప్పుడు మనుషులు మనం కూడా ఎలా చూడాలి? ఒకే విధంగా చూడాలి. అంతేగాని ఆడు డబ్బున్నోడని వాడికి సీటు మీద వాడికి కుర్చీలో కూర్చోబెట్టి పేదోడని కింద కూర్చోరా అని చులకన భావం మనకు రాకూడదు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే మనకొక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. నువ్వు కూడా అందరితో ఒకేలా ఉండు. సహోదరి సహోదరుల సంఘంలో అందరూ కూడా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ మనం చూసే దృష్టి మాత్రం ఒకేలా ఉండాలి. వాళ్ళిద్దరి మీద అభిప్రాయం మాత్రం ఒకేలా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ధనవంతులు గొర్రెపిల్ల తేవచ్చు, మేకపిల్ల తేవచ్చు. మరి ఆ సంఘంలో పాపం చేసిన వాడు క్షమించబడాలంటే ఎలా? ఒక పేదవాడు ఎలా చేయగలడు అంటే, పేదవాడికి ఏం చెప్పాడు దేవుడు అంటే 2 గువ్వలు చిన్న పక్షులు, 2 పావురాల పిల్లలు, ఇవి తీసుకురమ్మన్నాడు. చూడండి, పాపాన్ని క్షమించబడ్డానికి మొదట సందర్భంలో గొర్రెపిల్ల మేకపిల్ల అన్నాడు. చూడండి, ఆ మాట చదువుదాం ఒకసారి. లేవీకాండం 5వ అధ్యాయం 6వ వచనం. తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను, అతనికి పాప క్షమాపణ కలుగునట్లు అన్నాడు. అంటే మొట్టమొదటి సందర్భం ఒక గొర్రెపిల్ల మేకపిల్ల, అది కూడా ఆడది అన్నాడు. 2 7వ వచనం. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల, ఒకవేళ గొర్రెపిల్ల తీసుకురాకపోతే, అంత స్తోమత లేకపోతే, అంత సామర్థ్యం లేకపోతే ఒకవేళ ఆ వ్యక్తికి, మరి ఆ వ్యక్తి పాపం ఎలా క్షమించబడాలి అంటే చెప్తున్నారు చూడండి. అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గొవ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా మరొక దానిని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అన్నాడు. ఇక్కడ 2 రకాల బలులు చెప్పాడు. ఇప్పుడు 2 పక్షులు తీసుకొస్తారు. ఈ 2 పక్షులు తెచ్చినప్పుడు ఒకటేమో దహన బలిగా అర్పించాలి. అంటే మొత్తం రక్తాన్నంతా ప్రోక్షించి, దహన బలి ఎలా అర్పించారు? రక్తాన్నంతా ప్రోక్షించి ఆ తర్వాత దాని లోపల ఉన్నటువంటి అవయవాల కొవ్వంతా తీసేసి మిగతాది ఆ కొవ్వంతా కూడా ఆ దహన బలి మీద కాల్చేయాలి. కాల్చి దేవునికి ఒక హోమముగా, ఒక ఇంపైన సువాసనగా దేవుని దగ్గరికి చేరాలి. అంటే 2 గువ్వలు 2 పావురాలు తెచ్చినప్పుడు ఒకటేమో దహన బలిగా అర్పించాలి, రెండోదేమో పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అన్నాడు. 2 రకాల విభిన్న పద్ధతుల్లో అర్పించాడు ఇక్కడ. మరి మూడోవాడు, పేదవాళ్ళ కన్నా కడు పేదవాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా అందరూ ఉంటారు, ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అంతకన్నా తక్కువ స్థాయి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, తిండికి కూడా కష్టంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే తూమెడు గోధుమ పిండిలో 10వ భాగం తీసుకురమ్మన్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ధనికులు పేదవాళ్ళు ఇంకా అంతకన్నా తక్కువ పేదవాళ్ళని భేదం లేకుండా ప్రతి వ్యక్తి తెలియక పాపం చేస్తే, ఆ పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు 3 రకాల పద్ధతుల్లో చెప్పాడు. ఇప్పుడు మూడో చూడండి, అక్కడే 5వ అధ్యాయం 11వ వచనం. 2 తెల్ల గువ్వలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపం చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలిగా తేవలను. అంటే తూమెడు గోధుమ పిండిలో 10వ భాగము
తూమెడు గోధుమ పిండిలో దశమ భాగం అంటే ఏఫా అంటారు దాన్ని. ఏఫా అంటే గోధుమ పిండిలో దశమ భాగం, 10వ వంతు, 10 వంతులు, దాన్ని ఏఫా అంటాం. ఇప్పుడు ఈ 3 పద్ధతులు కూడా ఒకటే. ఒప్పుకున్న మనిషి, ఒప్పుకున్నటువంటి పాపం చేసిన వ్యక్తి ఈ 3 రకాలుగా బలిని అర్పిస్తే ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందుకుంటాడు, దేవుడి కనికరాన్ని పొందుకుంటాడు. అయితే దీని నుంచి మనం ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? దీని నుంచి మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, తెలియక పాపం చేసినప్పుడు మన పాపాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యోహాన్ రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, యోహాన్ రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, 9వ వచనం చూడండి. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునుగా చేయును అన్నాడు. అంటే ఒప్పుకున్నవాడు పవిత్రుడిగా చేయబడతాడు. పాపాన్ని కప్పుకున్నవాడు పవిత్రుడు కాదు, అపవిత్రుడిగా మిగిలిపోతాడు. ఈ మాటల్లో 2 సందర్భాలు. పాపాన్ని ఒప్పుకునేవాడు పవిత్రుడిగా మారుతాడు. పాపాన్ని కప్పుకుంటారు కొంతమంది బయటికి తెలియకుండా. ఎవరైతే తమ పాపాలు కప్పుకొని రహస్యంగా దాచుతారో ఆ వ్యక్తి దేవుడికి దూరం అవ్వడమే కాదు, దేవుడి దగ్గర నుంచి క్షమాపణ కూడా పొందుకోలేడు. మరి ముఖ్యంగా దేవుడి కనికరాన్ని కూడా పొందుకోలేడు. చూసారా? దేవుని దగ్గర నుంచి క్షమాపణ ఉండదు, దేవుడి నుంచి కనికరం ఉండదు. తను చేసిన తప్పు విషయంలో ఆ వ్యక్తి పవిత్రుడిగా మారడు. అంటే ఈ మాటను బట్టి పాపాలు ఎవరైతే ఒప్పుకుంటారో ఆ వ్యక్తి పవిత్రుడు, క్షమాపణ పొందుకుంటాడు, కనికరం పొందుకుంటాడు. చూసారా? పవిత్రుడు, క్షమాపణ, కనికరం. ఆదాము పాపాలు దాచిపెట్టుకున్నాడని చదివాం మనం. ఈరోజు క్రైస్తవులుగా మనందరము సంఘంలో ఎవ్వరూ ఎప్పుడూ కూడా పాపము ఒప్పుకుంటే మంచిది. తెలిసి తెలియక కొన్ని జరుగుతుంటే ఆ పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడి క్షమాపణ పొందుకుంటావు, పవిత్రుడిగా ఉంటావు, కనికరం పొందుకుంటాం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపం అనేది దాచిపెట్టుకుంటే ఆ పాపము నిన్ను అపవిత్రుడిగా మారుస్తుంది. ఎజ్రా గ్రంథంలో, నెహమ్యా గ్రంథంలో ఒక 2 వచనాలు చదువుకుందాం. ఎందుకంటే ఎజ్రా కాలంలో, నెహమ్యా గారి కాలంలో ఏం జరిగిందో ఒక సంఘటన మనం చదువుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం, మొదటి వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎంత మంచి మాట అండి. ఎజ్రా గారు ఏ పాపము చేయలేదు, కానీ ఆ ప్రజలందరిని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. అంతే కదా, భూమి మీద బ్రతుకుతున్న ప్రజలందరిని బట్టి ఆనాటి కాలంలో ఎజ్రా ఏడ్చాడట. దేవుని మందిరం దగ్గరికి వచ్చాడు, సాష్టాంగ పడ్డాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా, మేమందరం పాపం చేశాం, నిజమే. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఒప్పుకొని ఏం చేశాడు? ప్రార్థన. దేవుడు మన ప్రార్థన వినాలంటే మన జీవితంలో పాపం అనేది ఉండకూడదు. పాపం అనేది ఉంటే మన జీవితంలో దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మీరు కీర్తన 66:18 చూడండి. తర్వాత 66 కీర్తన 18వ వచనంలో, 66 కీర్తన 18వ వచనంలో, ఎవరి హృదయంలోనైనా పాపం అనేది ఆలోచిస్తే దేవుడు వారి మనవి వినకపోవును అని ఉంటుంది. 66:18లో కీర్తనల గ్రంథం. అంటే పాపము లేనివాడు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు చేసింది ఎజ్రా గారి కాలంలో ఏ పాపమైతే ఒప్పుకున్నారో ఆ పాపాలను బట్టి వారందరూ క్షమించబడేటట్లుగా ఎజ్రా గారే ముందుగా వెళ్ళి పాపాన్ని ఒప్పుకున్నాం, ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? 11వ వచనం, ఎజ్రా గ్రంథం 10:11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు సిద్ధపడండి అన్నాడు. ఎజ్రా అదే చెప్తున్నాడు. దయచేసి మీ పాపాలు ఒప్పుకొని, దేవా నీ చిత్తానుసారంగా నడుస్తానని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళండి. పాపాన్ని కప్పుకున్నారా, మీ ప్రార్థన దేవుడు విండు. పాపాన్ని కప్పుకున్నారా, దేవుని క్షమాపణ పొందుకోలేరు. కాబట్టి తెలియక చేసినా, తెలిసి చేసినా దయచేసి మా పాపాలను క్షమించండి అని మనస్ఫూర్తిగా దేవుడిని అడిగితే పవిత్రత, క్షమాపణ, దేవుడి కనికరం పొందుకుంటాం. నెహమ్యా గ్రంథం, నెహమ్యా గారి కాలంలో కూడా చూడండి 9:2, నెహమ్యా 9:2లో, ఇశ్రాయేలు అన్యజనులు అందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 3, మరియు వారొక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి అన్నాడు.
దేవుడికట నమస్కారం చేశారట. ఎందుకు? అయ్యా 3 గంటలు జాము అంటే 3 గంటలు. 3 గంటలు ఏం చేశారట? ప్రార్థన చేశారు. 3 గంటలు వాక్యం చదివారు. వాక్యం చదివిన తర్వాత వారి పాపాలను ఏం చేశారు? ఒప్పుకున్నారు. గమనించండి. ఎప్పుడు కూడా 3 గంటలు నిలబడి ఒప్పుకున్నారంటే వాళ్ళు ఎంత 3 గంటలు ఎలా నిలబడ్డారో ఆలోచించండి. మనం ఒక అరగంట నిలబడలేం. లేదా ఒక గంట నిలబడలేం. కానీ 3 గంటలు నిలవబడి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. ఒకటే, పాపాలు ఒప్పుకుంటే మా ప్రార్థన దేవుడు వింటాడు. పాపాలు ఒప్పుకుంటే దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు. దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు. అది గొప్ప ఉద్దేశం ఎజ్రా కాలంలో, నెహమ్యా కాలంలో. మూడోదిగా 5వ అధ్యాయం 14 నుండి 19 వచనాలలో పరిశుద్ధ వస్తువుల విషయాల్లో చేసిన పాపాలు. అంటే పరిశుద్ధ వస్తువులు అంటే ఏంటి? పరిశుద్ధ వస్తువులు అంటే ఏంటి? వాటి విషయంలో మనం ఏం పాపం చేస్తాం తెలియకుండా? దానికి తగిన పరిహారం ఎలా చెల్లించాలి? అంటే పాపానికి పరిహారం ఉండాలి. తప్పు చేస్తే నేను క్షమించబడాలంటే పరిహారం ఉండాలి. ఇక్కడ లేవికాండం 5వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుదాం ముందుగా. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. దేవుడు మోషే గారితో చెప్తున్నారు. 15 ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను. 16 పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపం వలన నష్టం నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, పరిశుద్ధ వస్తువుల విషయమే చేసిన పాపం. ఇక్కడ ఏమీ లేదండి. ఎలా పాపం చేస్తాడు మనిషి అంటే, దేవునికి ప్రతిష్ఠింప చేసిన వాటిని వాడుకోకూడదు. అమ్మ, దేవునికి ఏదైతే ఇస్తామనుకున్నావో దాన్ని ఎప్పుడు మనం వాడుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది దేవునికి కానుక తెస్తారు, ఇంట్లో ఉంచుతారు. ఆ కానుకను పర్సనల్గా వాడుకుంటారు. మరలా పెట్టేవచ్చు. కానీ ఒక్కసారి దేవునికి తీసిన తర్వాత మరలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యి దాని మీదకి వెళ్ళకూడదు. కానీ అపవాది ప్రేరేపించి దేవునికి మనకు దూరం చేసే ఆలోచనతో కానుకలు ఇంట్లోనే పెడతాం, దాన్ని వాడుకునే ఆలోచన తీసుకొస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ వస్తువుల విషయమై పాపం. అది మనం ఏమంటాం? వాడేసి మళ్ళీ 100 రూపాయలు పెట్టేసాను అనుకుంటావు నువ్వు. అది పాపం అన్నాడు. తెలియక చేసేసావు. ఇంతకుముందు వరకు తెలియక చేసి ఉండొచ్చు. కానీ ఇక మీదట ఎప్పుడు కూడా దేవునికి ఏదైతే తీసామో కష్టమైన, బాధైన, ఆకలైన, ఇబ్బందైన ఆ దేవుడి కానుక నేను ముట్టుకోకూడదు. అది దేవుంది. దాని గురించి ఈ మాటలు చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి ప్రతిష్ఠింప చేసి వాటిని వాడుకోవడం. మనకు ఉదాహరణగా దశంభాగం, నైవేద్యాలు. అంటే దేవునికి ఏదైతే అర్పిస్తామో, దేవుని కోసం ఏదైతే సమర్పిస్తామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరలా వాడకూడదు. అది దేవునిది. ఏమన్నాడు పాత నిబంధన? లేవియ కాండము 27వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. లేవి కాండం 27:30లో దశమ భాగం యెహోవా సొమ్ము, ఇది ఆయనది. ఆయనకి ఒకసారి నువ్వు అనుకున్న తర్వాత మరలా ఇంట్లో ఉందని చెప్పి దాన్ని వాడుతూ, తీస్తూ మళ్ళా పెడుతూ, తీస్తూ మళ్ళా పెడుతూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కానుక మీదకి వెళ్ళకూడదు. ఎందుకంటే అది ఆయనది. నాకు లేదా ఆ రోజు ఏదుంటే అదే తింటాను, లేదా మంచినీళ్ళే తాగుతాను. కానీ ఒక 100 రూపాయలు కూడా అందులో తీసి నా అవసరాల నిమిత్తం నేను వాడుకోకూడదు. ఎందుకు అంటే అది పరిశుద్ధలో విషయమై దేవునికి ప్రతిష్ఠింపజేసి మరలా దీన్ని వాడుకోకూడదు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి మంచోడే, కానీ తెలియక జరిగి ఉండొచ్చు. ఇలా కొన్ని సందర్భాల్లో తెలియక చేశాం కనుక మన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకెన్నడూ అలాంటి చేయొద్దు. ఒకవేళ తెలియక చేసావు కనుక ఇప్పుడు ఏం చేయాలి? పరిహారం ఏం చెప్పాడు దేవుడు అంటే, ఒక పొట్టేలును దేవుడికి అర్పించాలి అన్నాడు. అలాగే పాపమునకు నిర్ణయింపబడింది విలువతో పాటు 5వ వంతు చెల్లించాలి. అంటే 5 వంతులు ఎక్స్ట్రా పొట్టేలు అర్పించాలి. అలాగే పాపం యొక్క వెల ఎంతైతే నిర్ణయించబడిందో దానికి తోడుగా 5 వంతులు ఇవ్వాలి. 5 వంతులు అంటే ఇది పరిహారము. అప్పుడు నీ పాపం క్షమించబడుతుంది. ఆ రోజు ఉంది. ఈరోజు క్రైస్తవులుగా మనందరం కూడా సంఘానికి వస్తున్న మనందరము కూడా ఎన్నోసార్లు ఇది దేవునిది, ఇది దేవుని వస్తువు అని తెలిసినా కూడా దాన్ని వాడుతూ ఉంటాం. దేవునివి దేవుని కోసమే వాడాలి. అది వస్తువులైనా, కానుకలైనా దేవుని పరిచర్య నిమిత్తమే వాడాలి. మీ అందరికీ
దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరు అనే రాజు ఉన్నాడు. ఈ బెల్షస్సరు రాజు అయిన తర్వాత గర్వముతో ఏం మాట్లాడతాడంటే, ఒక 1000 మందిని కూర్చోబెట్టుకొని తన ఉపపత్నులు ఉంటారు చాలామంది భార్యలు. ఆ ఉపపత్నులందరితో కూర్చొని యెరూషలేము నుంచి తెచ్చిన దేవుని పాత్రలో ద్రాక్షరసం తాగుతాడు, మందు పోసుకొని తాగుతుంటాడు. ఎంత గర్వం చూడండి, ఎంత పాపం చూడండి. తెలియక చేశాడా, తెలిసి చేస్తున్నాడు పాపం. అమ్మ, పాపం అనేది తెలియక చేస్తే క్షమాపణ పొందుకుంటాం. తెలియక చేస్తే క్షమాపణ, తెలియక చేస్తే కనికరిస్తాడు. కానీ తెలిసి తెలిసి తప్పు చేస్తే, తెలిసి పాపం చేస్తే ఆ పాపానికి క్షమాపణ ఉండదని గ్రంథంలో చెప్పాడు దేవుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో ఇలా మాట్లాడతారు చూడండి. హెబ్రీ 10:26లో ఈ మాట మనం చూడగలం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు అన్నాడు. చూసారా? తీక్షణమైన అగ్నికి ఎదురు చూడాలి, ఇంకా అగ్నికి కాలడానికి సిద్ధంగా ఉండన్నాడు. ఎప్పుడు? నీకు అన్నీ తెలుసు, తప్పేంటో తెలుసు, పాపమేంటో తెలుసు. ఇలా తెలిసిన తర్వాత కూడా మనం పాపం చేస్తున్నామంటే, నేను తెలిసి పాపం చేస్తున్నాను. ఇది అపరాధ పరిహారార్థ బలి దేనికోసం? తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉంది. అయ్యా, నాకు తెలియదయ్యా, దేవుని ప్రతిష్ఠించాను, దేవుని కోసం అనుకున్నాను, కానీ కొన్ని సందర్భాల్లో తీసి వాడేశాను, మరలా పెట్టేశాను అని అనకూడదు. ఒకప్పుడు తెలియక చేశాను, ఇక మీదట నేను అవి ముట్టుకోను, ఎందుకంటే అది దేవుని కోసమే వాడాలి. అలా ఎవరైతే తెలియక కొన్ని సందర్భాల్లో మనం కూడా చేస్తాం కనుక, ఇది దేవునిది కనుక, ఇది దేవునికి సంబంధించింది కనుక, ఇది దేవునికి అర్పించబడింది కనుక, ఇది దేవునికి సమర్పించబడింది కనుక, అందులో ఎట్టి పరిస్థితుల్లో నేను ముట్టుకోకూడదు, అది దేవునిది. ఒకవేళ నువ్వు ముట్టుకుంటే ఇంతవరకు ఎవరైనా తెలియక చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని ఆయన సన్నిధిలో వేడుకుందాం. ఆ రోజు పరిహారం ఉంది, ఒక పొట్టేలు అర్పించాలి. ఈరోజు మనస్ఫూర్తిగా నాకు తెలియక చేశాను, దయచేసి నన్ను క్షమించండి అంటే ఇంకెన్నడూ నువ్వు చెయ్యవు. అది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుడి కనికరాన్ని పొందుకుంటాం. అలాగే మూడవదిగా, తెలియక చేసిన అపరాధాలు చూడండి. లేవికాండం 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అన్నాడు. అంటే వాస్తవానికి ఆ వ్యక్తికి తెలియదు, అది పాపమని తెలియదు, కానీ చేసేసాడు. అయ్యా, నిజంగా అది నేను పాపం అనుకోలేదు, అది నాకు పాపమని తెలియదు, కానీ పొరపాటున చేసేసాను. ఇలాంటి వ్యక్తులు క్షమించబడాలా వద్దా? ఖచ్చితంగా క్షమించబడాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియదు అది పాపమని, పొరపాటున చేసేసాడు. వాస్తవానికి అది పాపమని కూడా తెలియదు. కాబట్టి తెలియక చేసావు గనుక, ఇక్కడ రాశాను చూడండి. ఒక వ్యక్తి తాను చేసినది పాపమని తెలియకపోతే, కానీ అది పాపమే. పాపము ఏదైనా పాపమే. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే గనుక దేవుడు దాన్ని పాపంగానే చూస్తాడు. కాకపోతే తెలిసి చేసిన దానికి శిక్ష ఉంది, తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంది. అలా తెలియక చేసావు గనుక నీ పాపం పరిహరించబడుతుంది అని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం చివరిగా 2 మాటలు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి ధనమును గురించి మాట్లాడుతూ మలాకి ప్రవక్త ఇలా మాట్లాడతారు చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. చాలామంది జీతం వచ్చినా, నెలంతా కష్టపడి దేవుడు ఆ కష్టపడడానికి శక్తినిచ్చిన ఆ దేవునికి ఇవ్వడానికి చేతులు రావు. దేవుడు అడుగుతుంది కూడా దేవుని కోసమా అమ్మ? కాదు, సంఘంలోకి, సంఘ పరిచర్య కోసమే. విధవరాళ్ళు ఉంటే వాళ్ళ అవసరాల కోసమే, సంఘ సువార్త జరగడానికి కోసమే. అది దేవుడు తీసుకురమ్మంటున్నాడు, అంతే తప్ప ఆయనకి ఎందుకు డబ్బులు? సంఘంలో వాళ్ళకి సంఘ అవసరాలు తీరడానికి, సంఘ నిర్మాణం విషయంలోనూ, సంఘ పరిచర్య విషయంలోనూ, పేదవాళ్ళ విషయంలోనూ, విధవరాళ్ళ విషయంలోనూ దేవుడు అడుగుతున్నాడు. అలాంటిది కూడా కొంతమంది 40,000 వచ్చినోడు 4,000 కూడా తేలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. 40,000 జీతం వచ్చినోడు 4,000 ఇవ్వాలి, కానీ 1,000 రూపాయలు వేసిన వాళ్ళు ఉంటారు, 2,000 వేసిన వాళ్ళు ఉంటారు. అది తప్పు కాదా? అది పాపం కాదా? అది దేవుని దగ్గర దొంగతనం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు.
మరలా ఏమనుకుంటాడు, నా కష్టం దేవుడికి తెలుసు కదా, నా బాధ దేవుడికి తెలుసు కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటి మాత్రం వాస్తవం, నీకు వచ్చిన దాంట్లో మిగతాది ఇచ్చేసి ఏదైనా చేయి. కొంతమంది ఏం చేస్తున్నారు, దేవుడికి ఇవ్వకుండా ఇక్కడ 1000 రూపాయలు దేవుడికి ఇచ్చి మిగతాది అన్నదానాలు. కొంతమంది పేదవాళ్ళకి చెయ్యొచ్చు సహాయం, అది కూడా చెయ్యాలి. కాకపోతే దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవుడికి ఇచ్చి నువ్వు ఇంకెంత చేసినా అది నీకు మంచిదే, అది నీకు మేలే. కానీ దేవునికి ఇవ్వాల్సింది కట్ చేసి మరొకరికి ఇస్తే అది పాపం అవుతుంది. అలాంటిది కూడా మనం చేయకూడదు. అలాంటిది కూడా చేయకూడదు. దేవునికి ఇవ్వాల్సిన భాగం మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చేసి, ఇంకా నువ్వు ఇవ్వగలిగితే నాకు ఒక 20,000 ఉంది, ఇందులో ఒక వ్యక్తికి నేను సహాయం చేస్తాను, లేదా ఒక ముగ్గురికి భోజనం పెడతాను, పెట్టు. దేవునికి ఇచ్చేసావు, మనుషులకు కూడా మేలు చేస్తున్నావు, ఇంకా నీకు దేవుడు కృప చూపిస్తాడు నీ జీవితంలో. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనం అనేది, దేవుడి దగ్గర డబ్బును దొంగలించడం అనేది మనకు ఉండకూడదు. 11వ వచనం చూడండి, 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. మందిరంలో ఆహారం అంటే ఇలా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చడానికి మందిరంలో ఉండాలి, కొంత మొత్తం ఉండాలి. అది మందిర కార్యక్రమాలు అంటారా, చెప్పాను కదా, సువార్తలు అంటారా, పేదవాళ్ళు అంటారా, విధవరాళ్ళు అంటారా, సంఘ కార్యక్రమాలు అంటారా, ఏదైనా ఆ మందిరంలో ధనం ఉండాలి, అది మనమే తీసుకురావాలి. అలాంటిది కూడా మనం తీసుకురాకపోతే అది పాపం అవుతుంది. తెచ్చింది అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడద్దు. అది దేవునిది, అది దేవుని సొమ్ము, దేవునికే వాడబడాలి. అలా తెలియక చేసిన వాళ్ళు ఉండారు కనుక మనలో, తెలియక చేస్తే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకొని ఇంకెన్నడూ అలా మనం చేయకుండా ఉండాలి. చివరిగా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, చివరిగా ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ 1:7. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ప్రియుడు అంటే యేసు ప్రభు, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్న. అపరాధం అంటే తెలియక చేసేది, పాపము అంటే తెలిసి చేసేది. రెండు ఒకటేగా మాట్లాడతారు. పాపము అపరాధం అంటాడు. పాపం అంటే నువ్వు తెలిసి చేసేది, అపరాధం అంటే తెలియదయ్యా, తెలియక చేశాను, పాపమే, కానీ దానికి పెట్టే పేరు అపరాధం. ఈ అపరాధానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏమిచ్చాడు మనకి? క్షమాపణ. ఎందుకు అంటే ఒకప్పుడు మనందరము కూడా లోకంలో ఉన్న వాళ్ళమే, అందరము లోకంలో ఉన్న వాళ్ళమే, పాపంలో ఉన్న వాళ్ళమే. అందుకే ఎఫెసీ 2:1 ఉంటుంది కదా, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు. నిజమే, ఈరోజు క్రీస్తు ప్రభు చేత మనల్ని అందరినీ బ్రతికించాడు. మనందరికీ కూడా మన అపరాధాలు తెలియక చేశాను, ఒకప్పుడు మోసాలు, అక్రమాలు, నా ఇష్టానుసారంగా బ్రతికాను, కానీ ఇప్పుడు తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాం మనందరం. కాబట్టి ఆ రోజు అపరాధ పరిహారార్థ బలి దేనికోసము అంటే ప్రాముఖ్యంగా తెలియక చేసిన పాపాలు. అది పాపమని తెలియదు కానీ జరిగిపోయింది. అలా తెలియక చేసిన పాపాలకు అర్పించే బలి అపరాధ పరిహారార్థ బలి. ఈరోజు యేసుప్రభు మనందరికీ కోసం ఎలా అర్పించబడ్డాడంటే అపరాధ పరిహారార్థ బలిగా మనందరి కోసం. నేను కూడా తెలియక చేశాను, నన్ను క్షమించాడు, నన్ను కనికరించాడు, నన్ను పవిత్రుడిగా చేశాడు. సంఘమంతా కూడా ఈరోజు విన్న మాటలు బట్టి ఈ అపరాధ పరిహారార్థ బలి విషయంలో ఏ రకంగా మనం పాపాలు చేస్తామో, తెలియక చేసిన పాపాలు ఏవైనా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు, ఒప్పుకున్నవాడు దేవుని క్షమాపణ పొందుకుంటాడు, ఒప్పుకున్నవాడు దేవుని దగ్గర నుంచి ఆయన రక్తం వలన, క్రీస్తు రక్తం వలన పవిత్రుడిగా మారుతాడు. కాబట్టి తెలియక చేసిందే అపరాధము, ఆ అపరాధాలకు క్షమాపణ అపరాధ పరిహారార్థ బలి. ఇది లేవీకాండం 5వ అధ్యాయం యొక్క ఉద్దేశం. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.